నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయము 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యుంజన్ ఏవం, ఈ విధంగా నిరంతరము యోగాభ్యాసంలో నిమగ్నమై సదా ఆత్మానం, ఎల్లప్పుడూ మనస్సును పరమాత్మయందు నిలిపి, యోగి, ఆ యోగి, నియతమానసః, జయించబడిన మనస్సు గలవాడై, శాంతిం, శాంతిని, నిర్వాణపరమాం, మోక్షమే అంతిమస్థితిగా గల, మత్ సంస్థాం, నాయందు ఉన్న పరబ్రహ్మస్థితిని, అధిగచ్చతి పొందుచున్నాడు. జయింపబడిన మనస్సు గల యోగి ఈ విధంగా నిరంతరం తన మనస్సును పరమాత్మ స్వరూపంపై నిలిపి అభ్యాసం చేయటం ద్వారా సంసార బంధాల నుండి విముక్తిని అనగా నిర్వాణం, పరమశాంతిని మరియు నాలో లీనమయ్యే శాశ్వత స్థితిని పొందుతాడు. ఈ శ్లోకంలో ధ్యానయోగం యొక్క అంతిమ ఫలితాన్ని కృష్ణ పరమాత్మ వివరించారు. కేవలం ధ్యానముద్రలో కూర్చోవడమే కాకుండా మనస్సును పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎవరైతే భగవంతునిపై దృష్టి సారిస్తారో వారికి లభించేది కేవలం తాత్కాలిక ప్రశాంతత కాదు, అది పునర్జన్మలేని నిర్వాణ పరమశాంతి. ధ్యాన ప్రక్రియలో క్రమశిక్షణ మరియు నిరంతర సాధన ఎంత ముఖ్యమో ఈ శ్లోకం నొక్కి చెబుతున్నది. ఈ శ్లోకాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా వాడిన పదాలని ఈ వాక్యాలని మనం కాస్త విశ్లేషణ చేసుకుంటూ వస్తే, నియతమానసః అనేటువంటి పదం వాడారు. అంటే మనస్సును జయించటం. యోగ సాధనలో మొదటి మెట్టు మనస్సును లొంగ తీసుకోవటం. మనస్సు సాధారణంగా బయట విషయాల వైపు పరిగెడుతుంటుంది. కానీ నియతమానసః అంటే అల్లకల్లోలంగా ఉన్న మనస్సును ఒక క్రమశిక్షణలోకి తీసుకొని రావటం. ఇక్కడ యోగి తన ఇంద్రియాలను, ఆలోచనలను ఒకే లక్ష్యం అంటే పరమాత్మ వైపు మాత్రమే మళ్ళిస్తాడు. నియతమానసః అంటే ఒకటే ఫోకస్ మనస్సును జయించి ఫోకస్. దేని మీద ఫోకస్? పరమాత్మ మీద మాత్రమే ఫోకస్. ఏ ఫోకస్డ్ అప్రోచ్ విల్ ఆల్వేస్ మేక్ ఏ పర్సన్ ఏ విన్నర్. శాంతిం నిర్వాణ పరమాం, అత్యున్నతమైన శాంతి. లోకంలో మనం పొందే శాంతి తాత్కాలికం. ఉదాహరణకు ఒక పని పూర్తయ్యాక వచ్చే తృప్తి, అది తాత్కాలికమే. కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ చెబుతున్న శాంతి నిర్వాణ పరమాం అంటే, నిర్వాణము అంటే ఆరిపోవడం అని అర్థం. అంటే దీపం ఆరిపోయినట్టు. అంటే అహంకారం, కోరికలు, ద్వేషం ఇట్లాంటివన్నీ కూడా ఆరిపోయినాయి, పూర్తిగా నశించినటువంటి స్థితి అన్నమాట. ఈ స్థితిలో లభించే శాంతి ఎప్పటికీ చెదిరిపోదు. అంతే కదా, అహంకారం, కోరికలు, ద్వేషం అన్నీ కూడా ఆరిపోతే అప్పుడే కదా శాంతి. ఇది కేవలం నిశ్శబ్దం కాదు, ఒక దివ్యమైన పరమానంద స్థితి. ఇక మూడవ పదం మత్ సంస్థాం అంటే నాయందు ఉన్న స్థితి. ఇది అత్యంత కీలకమైనటువంటి ఒక వర్డ్ అన్నమాట. యోగి పొందే ఆ పరమశాంతి ఎక్కడ ఉంది? అది భగవంతుడిలో ఉంది. సాధకుడు తనను తాను భగవంతుడి నుంచి వేరు కాకుండా ఆ పరమాత్మలోనే లీనమై ఉన్నట్లుగా అనుభూతి చెందుతాడు. అంటే యోగ సాధన కేవలం ఏకాగ్రత కోసం చేసే వ్యాయామం మాత్రం కానే కాదు. ధ్యానం ఏదో ఏకాగ్రత కోసమో ఇంకో దేనికోసమో కాదు. అది జీవాత్మను పరమాత్మతో అనుసంధానించే ప్రక్రియ అన్నమాట. మనకు 6:10 నుంచి 6:14 శ్లోకాల వరకు, 6వ అధ్యాయం 10 నుంచి 14 వరకు ధ్యానం ఎట్లా చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, శరీరాన్ని ఎట్లా ఉంచాలి, ఇట్లాంటి బాహ్య నియమాలన్నింటినీ కూడా పరమాత్మ చెప్పారు. ఈ 15వ శ్లోకం ఏంటంటే, ఈ నియమాలన్నింటినీ పాటించడం వల్ల కలిగేటువంటి అంతిమ ప్రయోజనం, ఫైనల్ అవుట్పుట్ అన్నమాట, అది వివరిస్తున్నది. నిరంతర అభ్యాసం. యుంజన్నేవం సదాత్మానం అంటే ఒకరోజు ధ్యానం చేసి వదిలేయటం కాదు, నిరంతరం మనస్సును ఆ దిశగా ఉంచడమే యోగము అని అర్థం. సరళమైన మాటల్లో చెప్పాలంటే, సరి అయిన పద్ధతిలో నిరంతరం మనస్సును అదుపులో ఉంచుకొని ధ్యానం చేసే యోగి ఈ సంసార చక్రం నుండి విముక్తిని పొంది భగవంతునిలో ఉండే శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతాడు. ఆ శాంతి ధామాన్ని చేరుకుంటాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.